నమస్తే అండి. కళ్యాణ్ రామ్ గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఫైన్ సార్. మిమ్మల్ని చాలా కాలం నుంచి చూస్తున్నా, గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో గాని, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో గాని, మీరు మైక్ ఎప్పుడు పట్టుకున్నా సరే, చాలా పద్ధతిగా, చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడుతుంటారు. ఒక్కసారి కూడా ఓవర్ ద బోర్డ్ ఎళ్ళిన సందర్భాలు ఎక్కడా కనబడవు. హిట్ కొట్టి తీరుతున్నాం అని తొడగొట్టిన సందర్భాలు కూడా ఎక్కడా చూడలేదు నేను. ఇంత కంపోజ్డ్‌గా మాట్లాడడం ఎలా ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే మై నేచర్ ఇస్ లైక్ దట్ అండి. ఐ థింక్ ఐ యామ్ బ్రాట్ అప్ లైక్ దట్. హ్మ్. ఐఎమ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ వాట్ యు సే. అవును. మనం చేసే పనులు అయ్యి గుర్తుంచుకోవాలి, కానీ మనం మాట్లాడే మాటలు కాదని నా బిలీఫ్ సిస్టమ్ అది. హ్మ్. సో ఐ బిలీవ్ దట్ రిలీజ్ అయిపోద్ది కదండి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన వారంలో సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. హ్మ్. సో దాని ముందు వై డు యూ సే ఐ డోంట్ నో, మాట్లాడటం వల్ల ఏమైనా వస్తుందో నాకు తెలియదు. హ్మ్. ఐ డోంట్ అనలైజ్ ఆన్ దట్. హ్మ్. వారం రోజులు రిలీజ్ అవుద్ది, చూస్తారు, వాళ్ళు చెప్తారు కదా. అల్టిమేట్లీ వీ డిపెండ్ అపాన్ ప్రేక్షకులు. మా హ్మ్. మా డిపెండెన్సీ అంతా సినిమా చూసే ప్రేక్షకుల మీద. హ్మ్. సో వాళ్ళు చూసి జడ్జ్మెంట్ చెప్తారు కదా హ్మ్. అని చిన్న ఫీలింగ్ నాకు అది. హ్మ్. అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు హీరో అవుతాను అని అనిపించేటప్పుడు ఇండస్ట్రీ మీద మీకంటూ ఒక ఒక అభిప్రాయం ఉండేది. వచ్చిన తర్వాత, చూసిన తర్వాత గ్రో అవుతున్న కొద్దీ మీలో కొంత మార్పు అనేది సహజం అది. Hmm. అంటే వచ్చే ముందు ఎలా ఉండేది? ఆ గ్రోత్‌లో, ఆ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలేంటి? చాలా విషయాలు నేర్చుకున్నాను అండి. అండ్ ఇండస్ట్రీ హస్ చేంజ్డ్ అ లాట్ అండి. అవును. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓన్లీ ఒక ఫంక్షనే చేసేవాళ్ళం. అవును. ఏది ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ క్యాసెట్స్లో ఆహా! రిలీజ్ చేసేవాళ్ళం. రిలీజ్ చేసిన తర్వాత ఇంకా అసలు మాకు టీవీ ఛానల్స్ కూడా లేవు అప్పుడు. హ్మ్. ఐ థింక్ ఓన్లీ జెమినీ అండ్ ఈటీవీ, అంతే. ఆ 2 ఛానల్సే ఉండేవి. హ్మ్. అది మీకు వేరే ఛానల్ లేదు, లైవ్ టెలికాస్ట్ లేదు. హ్మ్. ఏదో ఒక ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, ఆ 2 ఛానల్స్ వచ్చేవి. అవును. అంతకుమించి మా ప్రమోషన్ ఏం లేదు అవును. ఫిల్మ్స్కి. సో మెల్లమెల్లగా ద వే యూ ప్రమోట్ ద ఫిల్మ్, ద స్టైల్, ఇదంతా బాగా మారిపోయింది. హ్మ్. సో ఆ పర్స్పెక్టివ్లోకి వచ్చేటప్పటికి ఎవ్రీవన్ హ్యాస్ చేంజ్డ్. బట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఫిల్మ్స్ షుడ్ స్పీక్. అదే మీరు ఇందాక ఏం నేర్చుకున్నారన్నారు కదా, దట్ ఇస్ వాట్ ఐ లెర్న్. హ్మ్. ఓహో, మనం ఎక్కువ మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఏం జరగదు. హ్మ్. ఇట్స్ అల్టిమేట్లీ వాట్ యువర్ ఫిల్మ్ షుడ్ టాక్. మీ వర్కే కదండి మాట్లాడాలి. అవునవును. సో అల్టిమేట్లీ ఫిల్మే మాట్లాడాలి. మనం మాట్లాడినంత మాత్రాన ఏదో జరుగుద్ది, అవుద్ది అనేది ఐ డోంట్ బిలీవ్ విత్ దట్. యా, బట్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. అవును. ప్రమోట్ చేస్తున్నందుకు యూ కెన్ టాక్ సంథింగ్ ఎల్స్, నాట్ సర్టన్ ఆస్పెక్ట్స్. అవును. అవి కొంచెం అవాయిడ్ చేస్తాను నేను. మీ జర్నీలో ప్రొడ్యూసర్‌గా మీరు ఎంత సక్సెస్ చూసారో అన్నది జనానికి అర్థమవుతుంటుంది. మీ బ్యానర్ నుంచి వచ్చిన డైరెక్టర్‌లను చూస్తుంటే అర్థమవుతుంటది ఇండస్ట్రీకి. సురేందర్ రెడ్డి గారు కావచ్చు, అనిల్ రావిపూడి గారు కావచ్చు, వశిష్ఠ మీ సినిమా చేసి వెంటనే చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాడు. ఈ ఈ డైరెక్టర్‌లని, ఈ సంస్థ నుంచి వస్తున్న డైరెక్టర్‌లని చూస్తుంటే, వాళ్ళ గ్రోత్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. లైక్ ఇట్ ఈస్ లైక్ ఎప్పటికైనా వాళ్ళ జీవితంలో మొదటి అడుగు అనేది ఎప్పుడు మర్చిపోం కదండి. అవును. అవును. ఎవరు మర్చిపోరు. సో ఆ మొదటి అడుగు ఇక్కడే ఈ సంస్థలోనే మొదలైంది. అది కూడా మా తాతగారు పేరుంది ఆ సంస్థకి. ఈజ్ అ లెజెండ్ టు సో మెనీ పీపుల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, లెజెండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ హీ వాజ్ ఇన్. గర్వంగా ఉంటుందండి. డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందం వేస్తుంటుంది. మీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చూస్తున్నప్పుడు ఆ టీజర్ గాని, ట్రైలర్ గాని, ఈ కథకి ఏ ఏదైనా ఒక యాక్షన్, ఒక మాసీ టైటిల్ పెట్టేయొచ్చు అనుకుంటే గనక. ఎందుకంటే అంత యాక్షన్ ప్యాకేజ్ ఉంది కాబట్టి. కానీ ఈ టైటిల్‌కి ఎందుకు స్టిక్ ఆన్ అయ్యారంటే? అంటే జనరేషన్ మారిపోయిందండి. ద వే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ద ఫిల్మ్స్ హావ్ చేంజ్డ్. ఐ థింక్ ద ఆడియన్స్ టుడే వాంట్ ఎవ్రీథింగ్ టు బి జెన్యూన్. అంటే జెన్యూన్ అంటే ఫైట్స్ ఉంటే జెన్యూనా సార్ మీరు ప్రశ్న అడిగారు అనుకోండి. అంటే సినిమాటిక్గా ఉండాలి. బట్ వాట్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు రిలేటెడ్ టు ద ఫిల్మ్, దే వాంట్ టు బి రియల్ జెన్యూన్. టైటిల్ నుంచి ఏదో ఊరే టైటిల్ పెట్టేసాం అనేది కూడా వాళ్ళకి అబ్జర్వ్ చేస్తున్నారు. దే లుకింగ్ ఎట్ ఇట్. ఓకే, ఈ టైటిల్ ఏంటి, ఏంది, ఓకే టీజర్ కూడా ఊరికే డిషుమ్ పెట్టేసి టైటిల్ అనౌన్స్ చేసి ఎన్ని చూడట్లేదు. సో ఐ పర్సనలీ ఫీల్ అలాంటి ఆస్పెక్ట్ నేను ఆలోచించి జనాలు దే వాంట్ సీ వెరీ జెన్యూన్ ఎఫర్ట్ ఆఫ్ అవర్స్ అన్నప్పుడు ఈ ఫిల్మ్కి
టైటిల్ కూడా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. దిస్ అ డైలాగ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. మేమేమి ఈ టైటిల్ అనుకుని డైలాగ్ పెట్టింది కాదు. ఆటోమేటిక్గా రైటర్ రాసిన డైలాగ్లో అది ఉంది. ఉన్నప్పుడు సోలోగా వెళ్తాలో ఏం వస్తుందండి? బీ ట్రూత్ఫుల్ టు యువర్ ఫిల్మ్, వాట్ వర్క్ యువర్ డూయింగ్. అందుకని ఉందామని చెప్పి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ అమ్మ హ్యాస్ అ వెరీ ఈక్వలెంట్ స్ట్రాంగ్ రోల్. అవును. సో అంత స్ట్రాంగ్ రోల్లో ఉన్నప్పుడు అసలు మధ్యలో మేము ఒక టైటిల్ కూడా అనుకున్నాం, ఏమైనా అమ్మ రిలేటెడ్ అని పెడదామా, బికాస్ ఇట్స్ ప్యూర్ ఎమోషనల్ ఫిల్మ్ అబౌట్ ద మదర్, హౌ సన్ లుక్స్ అప్ టు హిజ్ మదర్. ఒక ఎంత బాధ్యతగా ఉంటాడు అతను, ఆవిడ కోసం ఎంత త్యాగం చేస్తాడు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్న ఫిల్మ్ కాబట్టి సో ఆవిడ రిలేటెడ్ ఏమైనా ఇది చేస్తాం అనుకున్నప్పుడు ఫైనలీ వి ఫెల్ దిస్ ఇస్ ద రైట్ టైటిల్. సర్లేరు గారు ఎవరు తర్వాత విజయశాంతి గారు సినిమాలు చేయలేదు. అవును. ఎన్ని స్క్రిప్ట్లు వెళ్ళినా సరే ఆవిడ రిజెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ స్క్రిప్ట్కి ఓకే చేయడానికి ఓకే చేస్తారా లేరా అన్న టెన్షన్ మీలో ఉంటుంది. ఉంటుంది. ఒకవేళ విజయశాంతి గారు కాకపోతే, నేనైతే విజయశాంతి గారు కాకపోతే వద్దులే అమ్మాయి సినిమా అన్నాను. ఇదే మాట అన్నాను, డైరెక్టర్ గారితో ఇది చెప్పాను. ఆవిడకి అమ్మ కాకపోతే కొంచెం కష్టం టు థింక్ అబౌట్ another actor. It's not getting into my head. ఫస్ట్ ప్రయత్నమే ఎందుకు ఇంకొకరిని పెట్టుకొని అటువైపు వెళ్ళటం, ఆవుని అనుకొని చేసేద్దాం అనుకున్నాం. లక్కీగా కుదిరింది. సెట్లో ఎలా ఉండేవారండి? చాలా బాగుంటారు. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఇట్స్ మెమరబుల్ ఫర్ మీ. ఇట్స్ మెమరబుల్ ఫిల్మ్ అండి. ఆవిడతో వర్క్ చేసిన ప్రతి రోజు, ప్రతి మూమెంట్ వాజ్ మెమరబుల్. ఇట్ వాస్ రియలీ నైస్. చేపల పులుసు ఏదో పంపించారంట. పంపించలా, చెయ్యాలి. అవునా? మీరు చేసి పంపుతాను. నేను ఎక్కడ చేస్తాను, నాకు వంటలు మనకి అంత సీన్ లేదు. జనరల్గా ఊరే మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అడుగుతాంగా. జనరల్గా అమ్మని అడిగాను, ఉండే మామూలుగా చెప్పారు నేను నాన్ వెజ్ ఏం తిన్నాను అది ఇది. ఊరికి అడిగారు, అమ్మ మీకు జనరల్గా ఏ ఫుడ్ అంటే జనరల్గా ఎక్కువ ఇష్టం అంటే, అన్న నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం బాబు. సో ఐ నో మీకు మా అత్తగారు చేపల పులుసు చాలా బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టం. మా నాన్నగారికి ఆవిడ చేపల పులుసు చాలా ఇష్టం. సో అందుకని అమ్మ చాలా మంచి చేపల పులుసు చేస్తారు మా అత్తమ్మ. మీరు ఎప్పుడైతే ఇవన్నీ అయిపోతాయో, మీరు అనుకున్నవన్నీ జరిగినప్పుడు ఎస్ ఐఎమ్ రెడీ టు ఈట్ అని చెప్పండి, నేను పంపిస్తాను చెప్పి. తమ్ముడు మంచి చెఫ్ ఎన్టీఆర్ గారు, వరల్డ్ బెస్ట్ చెఫ్ అని హృతిక్ రోషన్ కాంప్లిమెంట్ ఇచ్చేంత డెఫినెట్గా చాలా బాగా చేస్తారు. మీకు ఇష్టమైన డిష్ ఏంటంటే తమ్ముడు చేసిన? నాకు అన్ని డిషెస్ ఇష్టం అండి. నాకు ఆయన లైక్ అన్నీ చేస్తాడు, ఇది అది అని ఉండదు. కొన్నిసార్లు బర్గర్స్ చేస్తాడు, ఈవినింగ్ కూర్చొని అలా మెల్లగా నైట్ కూర్చొని తింటాం. కొన్నిసార్లు సడన్గా ఫోన్ చేసి అన్న ఇవాళ నాటుకోడి చికెన్ పంపిస్తానన్నా అంటాడు. ఎవ్రీథింగ్ ఇస్ నైస్ బికాస్ బేసికలీ ఇస్ అ వెరీ గుడ్ కుక్. చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్ దట్ ఈస్ డూయింగ్ ఇట్. సో లవ్తో పంపిస్తున్నప్పుడు అంకల్ అసలు ఏముంటుందండి, లవ్వే ఉంటుంది. సినిమా చూపించేశారు ఎన్టీఆర్ గారికి, ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? చెప్పారు అదే స్టేజ్ మీద చెప్పింది. ఇంకెక్కువ మాట్లాడుకున్నాం అంటే సరే లేటర్ ఆన్ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజెస్ సక్సెస్ మీతో చెప్తాను. అసలు క్లైమాక్స్ గురించి వేరే లెవెల్లో చెప్తున్నారు. ఎవరు ఊహించని క్లైమాక్స్ చూడబోతున్నారు స్క్రీన్ మీద. అంటే అది ఎమోషనల్ పరంగా ఉంటుందా, లేదంటే ఒక యాక్షన్ ప్యాకేజ్డ్గా ఉంటుందా? ఆయన చెప్పారు కదా ఏడుస్తారని. ఎమోషన్ ఉంటుందా, ఏడుస్తాం, యాక్షన్ బ్యాక్ ఉంటే ఆడవు. డెఫినెట్లీ సార్ వెరీ ఎమోషనల్ క్లైమాక్స్. ఏంటి సార్ ఇప్పుడు స్క్రీన్ మీద మిమ్మల్ని ఒక షాట్లో పోలీస్ ఆఫీసర్గా చూసాం, అదేంటి సార్, అదేమన్నా ట్విస్ట్ లాంటిది ఏదైనా? అమ్మా అన్నీ చెప్పేస్తే ఇంకెందుకంటే సినిమా చూడరు మీరు. అమ్మా సినిమా చూడండి, యుల్ నో ఇట్. సినిమా చూడండి, నైస్. ప్రదీప్ డైరెక్షన్ క్యాపబిలిటీస్ ఎలా అనిపించాయి సార్? బాగున్నాయండి. డెఫినెట్లీ ఈజ్ అ వెరీ కమర్షియల్ డైరెక్టర్. ఆయనతో మీరు ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అంటే చేయడు అసలు. ఆ మనిషి నమ్మడం. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలే. యాక్షన్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, అరుపులు, కేకలు, ఫైట్లు, ఇవే నమ్ముతాడు. సో ఈజ్ అ కమర్షియల్ డైరెక్టర్. అతనికి ఇష్టమైన సినిమాలు అంటే అతను పెరిగింది అలాంటి సినిమాలు చూసి అవన్నీ. సో అతనికి హీ లైక్స్ కమర్షియల్ ఫిల్మ్స్. సో డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఇమీడియట్గా చేయబోయే సినిమా ప్రాజెక్ట్ ఏంటి సార్? నాకే తెలియదు. అసలు మీరు అలా ప్లాన్ చేసుకోరా సార్? ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే నేను కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ విన్నానండి. బేస్డ్ అపాన్ దిస్ రిజల్ట్ ఇట్ డిపెండ్స్ విచ్ ఐ విల్ పుట్ ఫస్ట్ అండ్ దెన్ గో నెక్స్ట్. ఆ స్క్రిప్ట్ని బట్టి ఇది ఏ బ్యాండ్లో చేయాలని డిసైడ్ చేస్తుంటారా? ఎన్టీఆర్ ఆర్ట్స్లో చేయాలా, వేరే బ్యాండ్లో చేయాలా అన్నది? అంటే డిపెండ్స్ అండి. డిపెండ్స్ అపాన్ ద వాట్ ఆర్ ద బడ్జెటింగ్ ఇష్యూస్, మార్కెటింగ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అన్ని చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అండ్ ఈవెన్ డిపెండ్స్ ఆఫ్ సపోజ్ పెద్ద పెద్ద బ్యానర్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ట్వైస్. దే కెన్ టేక్ ద లోడ్, దే కెన్
ప్రెజెంట్ ఇట్, దే కెన్ మార్కెట్ ఇట్ వెల్. మిగతా టైం అప్పుడు కొంచెం ఆలోచిస్తాం. రైట్ సార్. Yeah. 18 సినిమా వస్తుంది, పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం. మీ నుంచి ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.